వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పాటున్నారు స్మితా కృష్ణమూర్తి గారు, ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. మేడం నమస్తే. ఎలా ఉన్నారు? ఏంది ఇది మళ్ళీ రెండు రాష్ట్రాల్లో ఒక చర్చ అయితే మొదలైంది. సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్, అమరావతి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అంటే ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోవటం, సో ఇటువైపు రావడానికి కూడా కొన్ని అడుగులు పడుతున్నాయని చెప్పి మనం ఇప్పుడు విన్నాం. ఏది నిజం, ఏది అబద్ధం? ఇలాంటి లీక్స్ ఎందుకు వస్తున్నాయి బయటికి? ఢిల్లీలో బేసిక్లీ ఏమైందంటే అఫోర్డబిలిటీతో పాటు లివబిలిటీ కూడా చాలా తక్కువైపోయింది. అంటే పొల్యూషన్ ఒకటి, పాపులేషన్ ఒకటి, రెండు చాలా ఎక్కువైపోయింది. సో నౌ అంటే సెకండ్ క్యాపిటల్ అనేది ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ అది తిరుగుతూ ఉంది, కానీ డిసిషన్ ఎంతవరకు ఎప్పుడు చేయలేదు. సో దిస్ ఇస్ ద టైమ్ అనమాట. ఎందుకంటే రీసెంట్లీ కూడా మనకు వచ్చిన న్యూస్లో ఏంటంటే సెకండ్ క్యాపిటల్ వస్తే అది హైదరాబాదా లేదంటే అమరావతి అనేది. మొన్నటి వరకు హైదరాబాద్ మీద ఫిక్స్ అయి ఉంది. కాకపోతే మన పిఎం అమరావతి వచ్చి వెళ్ళినాక అమరావతికి కూడా దీంట్లో ఒక ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో అంటే డిబేట్ ఇక్కడ ఏంటి అంటే హైదరాబాదా అమరావతి అని. సో హైదరాబాద్ ని సెకండ్ క్యాపిటల్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా ఓవర్ పాపులేటెడ్ అయిపోయాము. ఇక్కడ కూడా మనకి ట్రాఫిక్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని సెకండ్ క్యాపిటల్ చేస్తే ఇంకా ఈ యొక్క పాపులేషన్ పెరుగుతుంది. దానివల్ల మనకి ఇక్కడ మళ్ళీ పొల్యూషన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఢిల్లీకి హైదరాబాద్కి ఇన్ అనదర్ ఫ్యూ ఇయర్స్ తేడా ఉండదు. సో ద నెక్స్ట్ థింగ్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ సీయింగ్ ఈజ్ అమరావతి. కానీ అమరావతి ప్రాక్టికలీ ఎంత వర్కౌట్ అవుతుందో అనే దాని మీద ఇప్పుడు డిబేట్ జరుగుతూ ఉంది. ఎందుకంటే అమరావతి ఇంకా సెటప్ అవ్వాలంటే ఇట్ టేక్ 5 to 6 years time. సో ఇట్ మైట్ ఈవెన్ టేక్ ఏ డీకేడ్, 10 years కూడా పట్టొచ్చు. ఎందుకంటే వీ కెనాట్ సే బికాస్ అది ఇంకా బేబీగానే ఉంది. సో ద డిబేట్ హియర్ ఈస్ హైదరాబాద్ ఆర్ అమరావతి. అంటే ఇఫ్ ద గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర టైం ఉంది అంటే అమరావతి ఈజ్ ఎ గుడ్ చాయిస్. ఎందుకంటే అది ఇప్పుడు అంటే ప్లాంట్ సిటీ, అది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు దాన్ని ప్లాంట్ గా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఒక క్యాపిటల్ అవ్వాలి అంటే టూ మచ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ యాక్సెసిబిలిటీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ఉండాలి. ఎందుకంటే ఒక కంట్రీకి క్యాపిటల్ అవ్వాలి అనుకుంటే చాలా ఇంటర్నేషనల్ పీపుల్ ట్రావెల్ చేస్తారు. సో దానికి అనుకూలంగా సిటీ తయారుందా లేదా అనేది కూడా ఈజ్ ద నెక్స్ట్ ఛాలెంజ్. సో ఇక్కడ టై ఏంటంటే హైదరాబాద్ ఆర్ అమరావతి అంటే 100% అది అవుతే మాత్రం హైదరాబాద్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీనికన్నా లాభం కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. నాట్ ఓన్లీ పొల్యూషన్ ఒకటే కాదు, సో ఇంత మళ్ళీ ఎంత పీస్ఫుల్ అంతా చెడిపోతుందేమో అని చెప్పి భయపడుతున్నారు. హైదరాబాద్ అంటే చాలా కూల్ ప్లేస్, చాలా అందరు చాలా బాగుంటారు. ఇక్కడ ఒకసారిగా మళ్ళీ వాతావరణం అంతా మారిపోతుందని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక మెట్రోపాలిటన్ సిటీగానే మనం అంటే వి హావ్ బీన్ రికగ్నైజ్డ్. సో ఇంకా దీన్ని క్యాపిటల్ కింద తీసుకొచ్చేస్తే ఇంకా ఎక్కువ కమర్షియల్ యాక్టివిటీస్ పెరుగుతుంది. సో డెఫినెట్లీ అది మన అంటే మన సిటీ అట్మాస్ఫియర్ నే మార్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డెఫినెట్లీ ఒక్కసారి సిటీకి అది క్యాపిటల్, ఐ మీన్ ఇండియాకి అది క్యాపిటల్ అయ్యింది అంటే అది ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పార్లమెంట్ తో సహా మెనీ అదర్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అలాగనే ట్రాన్సిట్ ఎక్కువ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, పొలిటీషియన్స్ ఉండొచ్చు, సెంట్రల్ మినిస్టర్స్ ఉంటారు. సో దానికి తగినట్టుగా ఇన్ఫ్రా కూడా క్రియేట్ చేయాలి. అండ్ ఇంకా ఇప్పుడు మన సిటీ లిమిట్స్ లో అంత ఇన్ఫ్రా క్రియేట్ చేసే ఆపర్చునిటీ కూడా మనకు లేదు. ఎందుకంటే అంత ల్యాండ్స్ లేవు, అంత ఫెసిలిటీ కూడా లేదు. సో డెఫినెట్లీ ఏమైనా అలా జరిగితే మాత్రం అది టువర్డ్స్ ఫోర్త్ సిటీ అవుతుంది. కానీ దానికి కూడా మళ్ళీ టైం పడుతుంది. సో డెఫినెట్లీ మనకి ఒకవేళ అయితే మాత్రం అరౌండ్ శంషాబాద్ అంటే ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మాత్రం మంచి డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. బట్ ఎస్ యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ టర్మ్స్ ఏంటంటే సెకండ్ క్యాపిటల్ ని అట్ ది ఎర్లియస్ట్ వాళ్ళు డిక్లేర్ అయితే చేస్తారు. సో అంత ఈజీ అంటారా ఈ ప్రాసెస్, సెకండ్ క్యాపిటల్ అనౌన్స్ చేయటం? అంత ఈజీ అయితే భావిస్తున్నారు మీరు? ఇట్స్ నథింగ్ ఈజ్ ఈజీ అండి. కానీ హైదరాబాద్ లాంటి సిటీని ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ జీడిపిలో వీఆర్ స్టాండింగ్ టాప్ మోస్ట్ ఇన్ ఇండియా. సో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అలాగనే మనకి సిటీ డెవలప్మెంట్ కూడా వెరీ హైలో ఉంది. ఇప్పుడు నియోపోలిస్, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా చూసుకుంటే ఆ ఏరియాస్ లో మనకి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో ఒక క్యాపిటల్ ని డిక్లేర్ చేసే సోమత మనకు ఉంది అంటే ఉంది. బికాస్ హైదరాబాద్ ఇస్ వాస్ట్ గా బాగా డెవలప్ చేశారు. ఢిల్లీ కూడా ఎందుకు డెవలప్ అయిందంటే దాన్ని క్యాపిటల్ గా డిక్లేర్ చేసినట్టే డెవలప్ అయింది. సో మనకి అదొక ఛాలెంజ్ కాదు ఇప్పుడు, ఎందుకంటే వీఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ నౌ. కాబట్టి ఇంకోటి అవసరం ఉన్న కాడికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. వీఆర్ హోల్డింగ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ రాదర్. సో ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి ఛాన్సెస్ ఆర్ దేర్ అండి. మోర్ ఛాన్సెస్ ఆర్ ఫర్ హైదరాబాద్. మీరు ఫోర్త్ సిటీ అన్నారు, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? దాదాపు అందరూ ఫోర్త్ సిటీ వైపే చూస్తున్నారు.
కానీ అక్కడ గ్రౌండ్లో జరుగుతున్న వర్క్స్ ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే నిధులు లేవంటున్నారు. మరి ఒక్క 4th సిటీ నిర్మించాలంటే లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఎలా సాధ్యం అవుతుంది ఇదంతా? ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు దేన్ని బేస్ చేసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు? ఫోర్త్ సిటీ అనేది ఈజ్ టఫ్ డిసిషన్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కూడా డబ్బులు అయితే లేదు. 100% షూర్. ఎందుకంటే రేవంత్ రెడ్డి హ్యాస్ హిమ్సెల్ఫ్ అనౌన్స్ దట్. సో దీని ముందు ఒక 400 acres మనకి కంచి గచ్చిబౌలిలో వేలమేయడానికి ట్రై చేశారు, విచ్ రియల్లీ కొలాప్స్డ్ అన్నమాట. yes madam యూనివర్సిటీ ఇష్యూస్. ఎందుకంటే అది యూనివర్సిటీ ల్యాండ్ అని యూనివర్సిటీ వాళ్ళు క్లెయిమ్ చేసుకొని దట్ హాస్ కంప్లీట్లీ కొలాప్స్డ్. సో ఇప్పుడు ఫోర్త్ సిటీని డెవలప్ చేయాలంటే మనకి హై అండ్ ఇన్వెస్టర్స్ రావాలి. అది ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, లేదంటే మన ఇండియన్ లెవెల్లో ఉండొచ్చు. సో ఆ ఏరియాని ఇప్పుడు బేసిక్లీ బిఫోర్ దిస్ ఇట్ వాస్ ఫార్మా సిటీ. అంటే ఫార్మాకి హైదరాబాద్లో చాలా స్కోప్ ఉంది. ఆల్రెడీ వీఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ ఫార్మా కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్. హైదరాబాద్ మంచి పేరు ఉంది మనకి ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ లో. అది ఫార్మాని అలానే ఉండుంటే మైట్ బి ఆ ఏరియాలో ఇప్పటికి చాలా గ్రోత్ ఉండేది. కానీ ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అని, ఆ సిటీ అని, ఈ సిటీ అని డివైడ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో, అంటే ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అనుకోండి, స్పోర్ట్స్ రిలేటెడ్ వాళ్ళే వచ్చి ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, సో అక్కడ ఏముందని స్పోర్ట్స్ రిలేటెడ్ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. సో దేర్ ఇస్ నో స్కోప్ దేర్. ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ఆ స్కిల్ సెట్స్ ఏంటి అనేది కూడా గవర్నమెంట్ ఓన్లీ హ్యాస్ టు డిక్లేర్. ఓకే, ఇప్పుడు స్కిల్ సెట్స్ లో ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. అంటే లైక్ టైలరింగ్ నేర్పియటము, లేదంటే ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో డైయింగ్ అండ్ ప్రింటింగ్, అలా ఒక స్పెసిఫికేషన్ అంటూ లేదు అక్కడ. సో డెఫినెట్లీ ఎవరు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు? దేర్ ఇస్ నో. సో ప్లానింగ్ కరెక్ట్ గా లేకపోతే డెఫినెట్లీ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉండదండి. దిస్ ఇస్ యాక్చువల్లీ కిక్ బ్యాక్ టు ద గవర్నమెంట్. యాక్చువల్లీ అది డబుల్ రకంగా కాదు, ఒక రకంగా రివర్స్ అయిపోయింది. ప్లానింగ్ కమిషన్ కరెక్ట్ గా లేదు. సో దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు అంటూ కూడా కనిపిస్తుంది మార్కెట్ లో. అదే సో ఎవరిని గెలిచినా కానీ అంత కొలాప్స్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎవరు కొంటలేదు, అమ్మేవాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉందని చెప్పి ఎక్కడ 10 మంది కూర్చున్నా ఈ డిస్కషన్ అయితే నడుస్తుంది. రియల్ ఎస్టేట్ లో వన్ మోర్ థింగ్ అండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో డబ్బులు లేవు, ఇన్వెస్ట్మెంట్ అవ్వట్లేదు అని 100% నేను చెప్పను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయితే అయ్యింది ఒక రకంగా. కానీ మనకి రియల్ ఎస్టేట్ లో కూడా లోవర్ సెగ్మెంట్, మిడ్ సెగ్మెంట్ అండ్ అప్పర్ సెగ్మెంట్ క్లాసెస్ ఉంటుంది. సో లోవర్ సెగ్మెంట్ లో కొలాప్స్ అయింది, మిడ్ సెగ్మెంట్ లో కొలాప్స్ అయింది, కానీ అప్పర్ సెగ్మెంట్ లో మనకి కొలాప్స్ అవ్వలేదు మార్కెట్. ఎందుకంటే బేసిక్ గా ఇఫ్ యూ టేక్ మనం ఒక చార్ట్ లాగా చూసుకుంటే ఇప్పుడు ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు హైదరాబాద్. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా వినపడిన ట్రంప్ టవర్స్, దాని ముందు లాంచ్ అయిన గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇప్పుడు ఆల్రెడీ మనకున్న అరబిందో గ్రూప్ వాళ్ళ ప్రాపర్టీస్, ఇవన్నీ మీరు చూసుకుంటే 5-6 కోట్లకు తక్కువ ఫ్లాట్ లేవు. ఓకే, అయినా వాళ్ళు అమ్మగలుగుతున్నారు అంటే మార్కెట్ లేనిదైతే వాళ్ళు చేయలేరు కదా. ఓకే, ఇప్పుడు రాజ్ పుష్ప హెస్ కమ్ విత్ ప్రొవిన్షియా, ఇట్స్ ఫర్ డ్యూ ఫర్ పొజిషన్. వాళ్ళు అమ్మారు, వాళ్ళు పొజిషన్కి ఇస్తున్నారు. ఎందుకంటే ఒక మిడిల్ సెగ్మెంట్ ప్రాజెక్ట్ అది స్టార్ట్ అయ్యి కూడా ఒక 5-6 years పైనే అయింది. అమ్మారు, మైట్ బి దే స్టిల్ హ్యావ్, బట్ ఇట్స్ కమింగ్ ఫర్ పొజిషన్. కానీ ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు ట్రంప్ టవర్స్ లాంటివి కట్టేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఇవ్వాలి అంటే వాళ్ళు డెఫినెట్లీ మిడ్ సెగ్మెంట్ లో అయితే రావట్లేదు. దే ఆర్ కమింగ్ విత్ అప్పర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్. అంటే అప్పర్ మిడిల్ క్లాస్ కదా, అప్పర్ సెగ్మెంట్ లో వస్తున్నారు. అది వాళ్ళకి కస్టమర్స్ లేనిదైతే వాళ్ళు లాంచ్ చేయరు కదా. డబ్బులు ఎక్కువ ఉండి లాంచ్ చేసినా కూడా రిటర్న్స్ లేనిదైతే ఏ బిజినెస్ పీపుల్ విల్ నాట్ లాంచ్. సో మార్కెట్ డౌన్ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ 2 segments, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కి. కానీ అప్పర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఆర్ ద అప్పర్ సెగ్మెంట్ వాళ్ళకి మాత్రం మార్కెట్ ఈస్ స్టిల్ గోయింగ్. ఎందుకంటే ఇప్పుడు కోకాపేట్ నియోపోలిస్ లో చూస్తే కొన్ని ప్రాజెక్ట్స్ మీరు చూసుకుంటే 10,000 SFT లో కడుతున్నారు ఫ్లాట్స్. మై హోమ్ ది 99 అనేది ఒక ప్రాజెక్ట్. ఓకే, అంటే ఆ మొత్తం ప్రాజెక్ట్ లో ఓన్లీ 99 ఫ్లాట్స్ ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క ఫ్లాట్, అది మినిమం 10 crores ఉంటుంది దానికి ప్రైస్. సో అలాంటివి వాళ్ళు అమ్మగలుగుతున్నారంటే మార్కెట్ లేకుండా అయితే అమ్మలేరు కదా సార్. సో ఇక్కడ మార్కెట్ పడిపోయింది అనేది కరెక్టే, బట్ ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ట్రంప్ టవర్స్ ఉన్నారు, అనౌన్స్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది, కొన్ని నెలలు అవుతుంది, అప్డేట్స్ అంటూ ఏమి లేవు బయటికి. ఏంటి ఏదో ఇష్యూ కూడా ఉన్నదని చెప్పి ఒక మాట వినిపిస్తుంది బయటికి, ఎంతవరకు నిజం అనేది? ఎస్ అండి, ట్రంప్ టవర్స్ అనౌన్స్ అయ్యింది. దీని ముందు అది టైప్ ఎలా అయ్యారు మేడం? ట్రంప్ టవర్స్ వాళ్ళు ఇండియన్ కంపెనీస్ తో టైప్ అయ్యారండి. ఇరా రియాలిటీ అండ్ ఇంకొక ఇండియన్ కంపెనీతో వాళ్ళు టైప్ అయ్యి దే హావ్ కమ్ అప్ విత్ ఒక 4 acres ప్రాపర్టీని అక్వైర్ చేసుకున్నారు ఆన్ గోల్డెన్ మైన్ రోడ్, కోకాపేట్ లో. అండ్ దే కమింగ్ విత్ 4 towers, ద బిగ్గెస్ట్ స్కై స్కేపర్ ఇన్ హైదరాబాద్, 63 floors.
కాకపోతే అన్ని అయ్యింది, పర్మిషన్స్ కి కూడా అప్లై చేశారని విన్నాం న్యూస్, అది కూడా న్యూస్ లో వెళ్ళిందే. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఏం జరిగింది అంటే వన్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్, అంటే ఆ టోటల్ ప్రాపర్టీలో వన్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్ హీస్ గోన్ ఫర్ ఎ కేస్ సేయింగ్ దట్ నేను నా ప్రాపర్టీ వాళ్ళకి ఇవ్వలేదని చెప్పేసి. ఇది ఎంతవరకు నిజం? ఇది అంటే కోర్టులో కేసు వేశారు కాబట్టి అది నిజమే ఉండొచ్చు. ఓకే, బికాస్ కోర్టులో కేసు లేనిది అది న్యూస్ పేపర్ లో రాదు. ఓకే, సో ఇక్కడ నిజం వాళ్ళు అక్వైర్ చేసిందా లేదా అనేది నిజమా అంటే మీరు న్యూస్ ని బేస్ చేసుకొని చెప్తున్నారా? ఎస్ అండి, ఇది న్యూస్ ని బేస్ చేసుకునే చెప్తున్నాం. ఎందుకంటే ట్రంప్ టవర్స్ అనౌన్స్ అయింది కూడా ఇట్ వాజ్ ఓన్లీ న్యూస్ బేస్డ్. అక్కడ మనకి ఇప్పుడు ప్రీవియస్లీ అంటే డిసెంబర్ లో అనుకుంటా మనకి గోద్రేజ్ వాళ్ళు ప్రాపర్టీని లాంచ్ చేశారు. వాళ్ళు మొత్తం మీడియా వాళ్ళని పిలిచి, ఛానల్ పార్ట్నర్స్ ని పిలిచి వాళ్ళు చాలా పెద్దగా చేశారు. సో దట్ ఈస్ లైక్ ఏ కంప్లీట్ లాంచింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. కానీ ఇక్కడ మనకి ట్రంప్ టవర్స్ ఓన్లీ న్యూస్ లో మాత్రం లాంచ్ అయింది. ఓకే, ఫిజికల్లీ అక్కడ ఏమీ జరగలేదు. ఓకే, సో ఇది ఎంతవరకు ఉన్నా న్యూస్ లోనే ఐ మీన్ నడుస్తా ఉంది. బట్ ప్రాక్టికల్లీ అక్కడ ఉందా లేదా అంటే వాట్ వీ హ్యావ్ ద లేటెస్ట్ న్యూస్ దే హ్యావ్ అప్లైడ్ ఫర్ పర్మిషన్స్. రేరకు కూడా అప్లై చేశారు, అప్పుడే ఈ ఇష్యూ బయటకు వచ్చింది అని తెలిసింది. సో ఇది ఇప్పుడు నిజంగానే ట్రంప్ టవర్స్ అంటే ట్రంప్ లాంచ్ చేస్తారా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కాకపోతే ట్రంప్ ఆల్రెడీ మనకి 4 cities లో ఉంది. మనకి పూణేలో ఉంది, కోల్కతాలో ఉంది, గుర్గాంలో ఉంది, వి ఆల్సో హ్యావ్ ఇన్ ముంబై. సో ట్రంప్ టవర్స్ ఆల్రెడీ ముంబైలో అయితే దే హ్యావ్ 78 ఫ్లోరిడ్ టవరే కట్టారు. సో హైదరాబాద్ కి రావడంలో పెద్ద ఇదేం లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ సిటీ అయిపోయాం. ఇప్పుడు మనకి దుబాయ్ లో ఎలాగైతే ప్రాపర్టీ షోస్ అవుతాయో మన ప్రాపర్టీస్ కూడా దుబాయ్ అండ్ అదర్ కంట్రీస్ లో ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నారు. సో విచ్ మీన్స్ దట్ హైదరాబాద్ ఈజ్ ఎ గ్లోబల్ సిటీ. yes, ఇప్పటికీ అదర్ స్టేట్స్ తో పోల్చుకుంటే హైదరాబాద్ రేట్లు తక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. అఫోర్డబిలిటీ ఇంకా ఉందండి. ఓకే, ఓకే, సి వేరే ఏ స్టేట్ కి మీకు ఎన్నో 800 to 900 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ తీసుకోవాలంటే మీకు మినిమం ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెట్రోపాలిటన్ సిటీస్ మీకు మినిమం 1.5 to 1.6 CR పడుతుంది. అదే ఇప్పటికి కూడా మనకి హైదరాబాద్ లో 80 lakhs నుంచి 1.2 to 1.3 వరకు మనకి ఇంకా దొరుకుతుంది ఆ ఫ్లాట్స్, ఆ సైజెస్. అంటే ఇంకా హైదరాబాద్ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ వీఆర్ స్టిల్ ఇన్ అఫోర్డబిలిటీ అనే చెప్పొచ్చు. కానీ రీసెంట్గా మా ఫ్రెండ్ చేతిలో 1.5 crore ఉంది. 6 months నుంచి ట్రై చేస్తున్న హౌస్ కొందామని, సరైన ఇల్లు దొరకట్లేదు వాళ్ళకి. సో హైదరాబాద్ ఆ పరిస్థితులన్నీ అలానే ఉన్నాయి అంటున్నారు. ఏంటి మేడం ఇది? అంటే చేతిలో డబ్బు ఉండి కూడా ఇల్లు కొనుక్కోలేని పరిస్థితుల్లో లొకేషన్ బట్టి ఉంటదండి, ఏ లొకేషన్ లో చూస్తున్నారు అనేది. ఇప్పుడు ఓల్డ్ హైదరాబాద్ వైపు చూస్తే మీకు సో ఫర్ ఎగ్జాంపుల్ మణికొండే అనుకుందాం మేడం, మణికొండలో కూడా సో ఆ బడ్జెట్ లో సరైన ప్రాపర్టీ దొరకట్లేదు. 2 BHK దొరుకుతుందండి ఆ బడ్జెట్. గేటెడ్ కమ్యూనిటీస్ లో మీకు 2 BHK ఆ ఏరియాస్ లో మీకు దొరుకుతుంది. కుప్పాల కూడా, మణికొండ ఆ ఏరియాలో దొరుకుతుంది. కానీ నాకు చెప్పింది అది కాదు, వాళ్ళు ఏదో ప్రాబ్లం ఒకటి కనపడుతుంది, కొందాం అనుకునే టైం కల్లా ఏదో ఒకటి ప్రాబ్లం కనిపిస్తుంది అంటున్నారు. అది మెయిన్ ఇక్కడ. బేసిక్ గా ఏంటంటే సార్ ఇప్పుడు స్కై స్కేపర్స్ మనకి ఇప్పుడు హైదరాబాద్ లో చాలా అయినాయి. అంటే స్కై స్కేపర్స్ అంటే లైక్ 50 floors 60 floors వచ్చే బిల్డింగ్స్ ని మనం స్కై స్కేపర్స్ అంటాం. ఇప్పుడు 2024 వరకు అయితే మనం హై రైజ్ అపార్ట్మెంట్స్ అని అంటాం. కానీ ఇక్కడ వాట్ ఐ అండర్స్టాండ్ అంటే నేను కూడా చాలా మంది కస్టమర్స్ ని కలుస్తూ ఉంటాను కాబట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు హై ఎండ్ ప్రాపర్టీస్ కావాలి అనే ఒక ఉద్దేశంతో డబ్బులు అయితే కూడబెడుతున్నారు. కానీ కొనే ముందు చాలా భయాలు ఉంటున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ లో ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎవరు కట్టలేదు దీని ముందు. ఫస్ట్ టైం ఇంత పెద్ద పెద్ద టవర్స్ వస్తున్నాయి. పోనీ ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంది 35, 30, 40 floors ఉంది, అదొక 2 years నుంచి అది కరెక్ట్ గా నడుస్తా ఉంది అనే రెఫరెన్స్ ఇవ్వగలిగే ప్రాపర్టీస్ ఇప్పుడు ఏమీ లేవు. హైదరాబాద్ లో హైయెస్ట్ ప్రాపర్టీ ఇప్పుడు పొజిషన్ కి వచ్చేది ఈ స్కాండియర్ బియాంగ్ బాచ్పల్లి రోడ్ లో, దట్ ఈస్ 40 floors. ఓకే, ఇంతవరకు 40 floors ఒక ప్రాజెక్ట్ మనకి హైదరాబాద్ లో ఏది హ్యాండ్ ఓవర్ అవ్వలేదు. 33, 35, 38 floors తప్ప. సో జనాలకి ఏంటంటే ఇది వీళ్ళు ఫస్ట్ ఇది కడతారా లేదా అనేది ఈస్ ఫస్ట్ ఇది. ఎందుకంటే స్కై స్కేపర్స్ కట్టి హైదరాబాద్ బిల్డర్స్ కి ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు. అది టెక్నికల్ గా, ఫైనాన్షియలీ, మేనేజీరియల్గా అది చేయగలుగుతారా లేదా అనే ఒక గ్లిచ్ అయితే వాళ్ళ మనసులో ఉంది. సెకండ్ థింగ్ ఇస్ ఇది తీసుకున్న నుంచి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనేది. ఇంకోటి ఇప్పుడు ఫ్లాట్ కొనడానికి వెళ్ళినా కూడా బేస్ ప్రైస్ ఆఫ్ ద ఫ్లాట్, ఇప్పుడు మీరు అన్నట్టు 2 BHK కొనాలి అనుకోండి, బేస్ ప్రైస్ ఆఫ్ ద ఫ్లాట్ ఇస్ సెల్ఫ్ ఇస్ కమింగ్ టు 1.4, 1.5. దానికి తోడు మళ్ళీ కార్ పార్కింగ్, ఫ్లోర్ రైజ్ చార్జెస్. దీని ముందు 7th floor అండ్ అబోవే చార్జ్ చేసేవారు. ఇప్పుడు 3rd floor నుంచే చార్జ్ చేస్తున్నారు 50 రూపాయలు, 100 రూపాయలు. అదే ఒక 10 లక్షలు అవుతుంది ఎస్ఎఫ్టీ మీద. కార్ పార్కింగ్ ఒకటి, కార్పస్ ఫండ్ ఒకటి, 2 years మెయింటెనెన్స్,
సో ఇవన్నీ కూడితే ఇంకో 20-25 lakhs అవుతుంది. ఎస్ మేడం. సో జనాలు ఎక్కడి నుంచి కొంటారు? సో ఇప్పుడు సేల్స్ వాపస్ వెళ్తున్నాయి అంటే మెయిన్ రీజన్ ఇస్ దిస్ ఓన్లీ. ఒకటేమో ఇన్సెక్యూరిటీ ఇన్ బిట్వీన్ ద పీపుల్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి లాస్ట్ 1.5-2 months నుంచి న్యూస్ లో ఏం వస్తుందంటే మనకి కూడా హైదరాబాద్ లో ఎర్త్క్వేక్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. అది మనకి సిస్మిక్ ఇది అదేమంటారు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఇచ్చిన ఈ హింట్ ఇది. సో ఇంత పెద్ద పెద్ద హై రైజ్లు మనం తీసుకుంటే నిజంగానే ఇప్పుడు 40 floors 50 floors కట్టి ఒక 2-3 సార్లు మనకి ఎర్త్క్వేక్ వచ్చి ఆ బిల్డింగ్ ఏం అవ్వలేదంటే కాన్ఫిడెంట్ గా వెళ్ళి కొంటారు. కానీ ఇప్పుడు జనాల మధ్యలో కూడా చాలా భయాలు ఎక్కువైనాయి. ఇంకోటి ఇంత డబ్బులు పెట్టి కొంటున్నాము, ఇది ఒక డిప్రిషియేటింగ్ అసెట్. అది రేపు నేను అమ్మాలి అనుకుంటే కొనేవాళ్ళు ఉంటారా లేదా అనేది కూడా ఇస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ అంటే. ఇంకోటి నిజంగా జెన్యున్ బయర్ వెన్ హీ గోస్ టు బై ఏ ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఉన్నాయా, లీగల్ కరెక్ట్ ఉన్నాయా అని కాకుండా కూడా ఫైర్ సేఫ్టీ ఉందా, ఓకే ఎర్త్క్వేక్ వస్తే అది రెసిస్టెంటా కాదా, విచ్ డిపార్ట్మెంట్ ఈస్ గివింగ్ సర్టిఫికేట్ ఫర్ దట్, ఇది కూడా చెక్ చేస్తున్నారు చాలా మంది. దీని వల్ల కూడా వాపస్ అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం బిల్డింగ్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఫైర్ సేఫ్టీ. ఆ ఫైర్ ఇంజిన్ తిరిగే స్పేస్, ఆ ఫస్ట్ 2 floors ఫ్లోర్స్ కి బాల్కనీ ఎలివేషన్స్ లేకుండా నిజంగానే యాజ్ పర్ ద నార్మ్స్ మనకి ల్యాండింగ్ ఫ్లోర్స్ ఉన్నాయా, ప్రతి ఫ్లోర్ లో అంటే మనకి ఫైర్ ఎగ్జిట్ కి ప్రతి ఫ్లోర్ లో మనకి డోర్ ఉండాలి. అది ఏ ప్రాజెక్ట్ లోనూ ఉండట్లేదు. సో పీపుల్ చాలా మటుకి తెలిసిన వాళ్ళు అన్ని తరోగా చెక్ చేసినప్పుడు భయపడి కొనకుండా కూడా వాపస్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోట్లు పెట్టి ఇల్లు కొంటున్నారు మీరు. సో మనిషి లైఫ్ టైం వచ్చేసి 100 years దేవుడు ఇచ్చింది. అది కాస్త తగ్గిపోతూ వచ్చి ఇప్పుడు 80 yearsకో 60 yearsకో వచ్చేసింది. హౌస్ కూడా అలాంటిదే. మనం ఇప్పుడు కట్టామంటే మినిమం 100 years ఇది మందే అని చెప్పి కడతాం. ఒకప్పుడు ఆ హౌసెస్ ఉన్నాయి, ఇప్పటికి మండువా హౌసెస్ అంటారు కదా, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నాయి. ఇప్పటికి చెక్కు చెదరకుండా ఆ ఇల్లులు అలానే ఉన్నాయి. కానీ వీళ్ళు ఇప్పుడు తీసుకున్న కన్స్ట్రక్షన్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే అంత లైఫ్ టైం వస్తుంది ఈ బిల్డింగ్స్కి. ఎక్కడ సార్ తీసుకున్న 5 years కే సీపేజ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ గోడలన్నీ పగిలిపోవడం, గోడలు పగలటం కాదు, గోడలు తడవటం ఇస్ అది ఏంటి మేడం? అది ప్రతి ఇంట్లో ప్రాబ్లం ఉంది. అది ప్లంబింగ్ ఇష్యూస్. కరెక్ట్ గా ప్లంబింగ్ ఇష్యూస్ లేకపోతే ఇది అవుతుంది. పాత కాలంలో ఐ థింక్ వెన్ వీ వేర్ ఇన్ హైదరాబాద్, వెన్ వీ వేర్ కిడ్స్, నా ఇల్లు ఎప్పుడు గోడ తడవటం నేను చూడలేదు. ఇప్పుడు నేను కూడా ఒక హై రైజ్ అపార్ట్మెంట్ లోనే ఉంటాను. దాని హై రైజ్ కూడా అన్నది, ఎందుకంటే 14 floors నేను ఉండేది 13th floor. నాకు ప్రతి సంవత్సరం పైన వాళ్ళది ఏదో ఒక బాత్రూమ్ లీక్ అవ్వటమో, లేదంటే వాళ్ళది ఏదో ఒక వాష్ బేసిన్ దగ్గర పైప్ లీక్ అవ్వటమో, నా గోడలు తవ్వటం స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు కాల్ ద మెయింటెనెన్స్ పీపుల్, షో దెమ్. సో ఇది ఎలా అయింది అంటే దిస్ ఇస్ బికమ్ ఏ వెరీ బిగ్ కామన్ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. ఎస్పెషలీ హై రైజ్ అపార్ట్మెంట్స్ లో పొజిషన్ ఇచ్చిన 1-2 years కే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇంత డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు బ్రాండెడ్ బిల్డర్స్ ని చూసారే, వాళ్ళు సో అండ్ సో బ్రాండ్ అని చెప్పేసి కొంటున్నారు. బ్రాండెడ్ బిల్డర్స్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. ఎలా అంటే మ్యాట్రిమోనీలో ఫోటోలు చూపించి సేమ్ ఇది కూడా ఇలానే ఉంది మేడం. అలాగనే ఉంది. ఎందుకంటే ప్రతి బిల్డరు కన్స్ట్రక్షన్ కి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఆ సబ్ కాంట్రాక్ట్ లో ఏమవుతుంది అంటే వాళ్ళు క్వాలిటీ సరిగ్గా చెక్ చేయట్లేదు. ఇప్పుడు మా కంపెనీలో ఒక యుఎస్ కాన్సులేట్ లో వర్క్ చేసిన ఒక ఎంప్లాయీ ఉన్నారు. సో వాళ్ళ పీపుల్ కి అంటే వాళ్ళ స్టాఫ్ కి రెంటల్ ప్రాపర్టీస్ వెతికేటప్పుడు వాళ్ళ నార్మ్స్ ప్రకారం, అంటే వాళ్ళ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఫ్లాట్స్ ఉన్నాయా లేదా అని ఇక్కడ చెక్ చేస్తారు. మన హైదరాబాద్ లో వర్స్ట్ సెనారియో ఏంటంటే ఏ ఒక్క ప్రాపర్టీ వాళ్ళ నార్మ్స్ ప్రకారం అప్రూవ్ అవ్వలేదు వాళ్ళ దృష్టిలో. అంటే వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద నార్మ్స్ అని అర్థం. అక్కడ ప్రతి ఫ్లాట్ లో ప్రతి బిల్డర్ దగ్గర వీ హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ ప్రాబ్లమ్. అండ్ ఇప్పుడు మెయిన్ వచ్చి ఇష్యూ ఏంటంటే సీపేజ్ ఇష్యూస్. అదే మేడం, ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే ఆ ఇల్లు అమ్మేసి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇంకా మన వల్ల కాదని చెప్పి అలా అని చెప్పి అమ్ముదామంటే కొనేవాడు ముందుకు రావట్లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కనపడుతూనే ఉన్నాయి. ఏం చేయాలో తెలియట్లేదు పరిస్థితి. సీపేజ్ ప్రాబ్లమ్ తో పాటు మనకి ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు అవుటర్ వాల్ కి కిటికీలు పెడుతున్నారు. ఓకే, మనం ఉండేది చాలా హైట్ లో ఉంటున్నాం. పెద్ద వర్షం పడిందంటే ఆ యూపీవీసీ విండోస్ కి మాక్సిమం గ్యాప్స్ ఉంటున్నాయి. ఎస్ మేడం. ఎందుకంటే క్వాలిటీ చెక్ ఇస్ నాట్ డన్. మాక్సిమం ఆ గ్యాప్స్ నుంచి నీళ్ళు కొట్టడమే, నీళ్ళు లోపల కొట్టడం, ఇది ఒక చాలా కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. ఎందుకంటే సో మెనీ పీపుల్ ఫొటోస్ కూడా తీసి వేస్తారు. మేము ఇంత బ్రాండెడ్ బిల్డర్ దగ్గర కొనుక్కున్నాం అండ్ వీఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. ఓకే. సో ఐ థింక్ ఇన్ సమ్ టైం కొన్ని రోజుల్లో ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్, ఈ గేటెడ్ కమ్యూనిటీస్, ఇవన్నీ సిస్టమ్ మారిపోయి మన పాత కాలంలో మనం ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఉండేవాళ్ళం, ఒక కాలనీస్ సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్.
ఎందుకంటే ఎన్ఆర్ఐస్ కూడా ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేయడం తగ్గించారు. దీని ముందు ఎలా ఉండేది అంటే గేటెడ్ కమ్యూనిటీ ప్రాపర్టీస్ లాంచ్ చేయగానే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు 5,000 6,000 7,000 బేస్ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేసి అంటే వన్ టైం పేమెంట్ చేసేసి వాళ్ళు 10,000 11,000 పర్ ఎసెప్ట్ ఉన్నప్పుడు అమ్మేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అది చేయట్లేదు. ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ థింగ్ పొజిషన్ రావడానికి 5-6 ఇయర్స్ డిలే అవుతుంది. అంటే 5-6 ఇయర్స్ వాళ్ళు కట్టిన కోట్లకి బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చినా కూడా ఫేర్ ఎనఫ్, కానీ అది ఇక్కడ రావట్లేదు. ఇంకొకటి ఏమైందంటే ఇంత హ్యూజ్ ఇన్వెంటరీ అవ్వటం వల్ల ఇప్పుడు రెంటల్ వాల్యూస్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు. ఇండియాలో మనకి రెంటల్ వాల్యూ ఇస్ ఎక్స్పెక్టెడ్ 3% నుంచి 3.5% వరకే. కానీ హౌస్ ది ఈఎంఐ అంటే హోమ్ లోన్ పర్సంటేజ్ వచ్చి 8 to 9.5%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను అనుకోండి, దానికి రెంట్ నాకు 25,000 నుంచి 35,000 వరకు వస్తుంది. కానీ దానికి నేను లోన్ ఎంత కడతాను? 80,000, 90,000, 95,000 నేను ఈఎంఐ కట్టాలి. అంటే అక్కడే ఒక బ్రాకెట్ కనపడుతుంది. ఓకే, సో ఇన్వెస్టర్ కి అది ఎలాగ బెనిఫిట్ అవుతుంది? ఒకటేమో ప్రీ లాంచ్ లో కొంటున్నారు తక్కువకి వచ్చిందని, ఓకే, అక్కడ 5-6 ఇయర్స్ డెడ్ అయిపోతుంది ప్రాపర్టీస్. ఆల్రెడీ 5-6 ఇయర్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ పీరియడ్ అడుగుతున్నారు. అది కాకుండా ప్రతి ప్రాజెక్ట్ 4 to 6 ఇయర్స్ డిలే ఉంది. ఆ ఒక పీరియడ్ కూడా వెళ్ళిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు వాళ్ళకి అక్కడ నో ఇన్కమ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద. ఇన్వెస్ట్మెంట్ అయిపోయినాక కూడా మళ్ళీ రెంట్కి ఇద్దామంటే దిస్ ఇస్ ద ఇష్యూ. సో పోనీ సరే కొన్నారు, రెంట్ వస్తుంది, నేను ఈఎంఐ కడుతున్నాను, పోనీ అప్రిసియేషన్ వస్తుందా ప్రాపర్టీకి అంటే డెఫినెట్లీ ఫ్లాట్ లాంటి ప్రాపర్టీస్ డిప్రిషియేటింగ్ అసెట్, అది అప్రిసియేటింగ్ కాదు. సో ఈ రకంగా ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఫ్లాట్స్లలో కూడా ఇన్వెస్ట్ చేయడం ఆపేశారు. సో ద మార్కెట్ ట్రెండ్ ఇట్ సెల్ఫ్ ఈస్ చేంజింగ్ ఇప్పుడు. సో కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటంటే అందరూ ఇప్పుడు ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. రీసెంట్ గా ఇప్పుడు రీసెంట్ గా ఒక 2-3 months నుంచి మేము చేసే సర్వేలో మేము అంటే క్లయింట్ ఇంటరాక్షన్స్ లో మేము తెలిసిన విషయాలు ఇది. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి మీరు హై రైజ్ అపార్ట్మెంట్ కొనుక్కుంటే సెకండ్ టైం యూ విల్ నాట్ బై హై రైజ్ అపార్ట్మెంట్. కానీ డిమాండ్ విపరీతంగా ఉంది అంటున్నారు మేడం. హై రైజ్ పర్మిషన్స్ కూడా అలా వేస్తున్నారు. సో ఇప్పుడు అంటే కొత్తగా ఉంది కాబట్టి అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా ఒక పాయింట్ కరెక్టే, ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్ చేయరని చెప్పి. అగ్గిపెట్టెలు లాంటి హౌస్లు అలా ప్రపంచం ఏదంటారు చూడండి, ఒక దగ్గర అయిపోయినట్లు వాళ్ళంతా అదే ప్రపంచం అని కూడా బతుకుతుంది, కానీ స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారు. మన కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కొని కూడా మనం డిసిషన్ తీసుకోలేకపోతున్నాం అని చెప్పి. అసోసియేషన్ రూల్స్ చాలా హెవీగా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అది పిల్లల విషయంలో అయినా ఎల్డర్లీ పీపుల్ విషయంలోనైనా. దానివల్ల కూడా చాలా మంది గేటెడ్ కమ్యూనిటీస్ వదిలేసేది. సొంత ఇల్లు కన్నా రెంట్ గా తీసుకున్నాడు ఎంజాయ్ చేస్తున్నారంట. అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు మీరు ₹1,00,00,000 పెట్టి ఓకే మీరు ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, మీకు 25,000 to 30,000 వచ్చేది మీకు రెంట్. ఓకే, అదే ₹1,00,00,000 నేను బ్యాంక్ లో వేసేసుకుంటే నాకు 70,000 మినిమం 7% ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసిన నాకు 70,000 ఇంట్రెస్ట్ వస్తుంది, బ్యాంక్ ఇంట్రెస్ట్. సో నేను ఎందుకు కొనుక్కుంటాను అది? బేసిక్ గా డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర ₹1,00,00,000 ఉంది అనుకోండి, ఇఫ్ యు ఆర్ బిజినెస్ మ్యాన్, ఆ ₹1,00,00,000 మీరు బిజినెస్ లో రొటేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే దేర్ ఇస్ నో లాజిక్ ఇన్ బయింగ్ ఏ ఫ్లాట్ ఫర్ 1 crore or 2 crore అండ్ అదేమో చూస్తే ఎవ్రీ మంత్ డిప్రిషియేట్ అవుతూనే ఉంది. సో అది లాజికలే కాదు. బేసిక్ గా ఫైనాన్స్ అంటే మనీ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళైతే అంత కోట్లు పెట్టుకొని అంతంత ఫ్లాట్స్ కొని మళ్ళీ అలా ఒక స్ట్రిక్ట్ రూల్ లో ఉండి పీపుల్ ఆర్ గెటింగ్ టెంప్టెడ్ టు అమ్యూనిటీస్. అంటే స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, పిల్లలకి ప్లే పార్క్ ఉంది, 24/7 సెక్యూరిటీ ఉంది, కెమెరాస్ ఉన్నాయి. ఇవన్నీ చూసి జనాలు ఏంటంటే టెంప్ట్ అయిపోతున్నారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇదే బర్డెన్ అవుతుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మినిమం ఏ అపార్ట్మెంట్ లో చూసినా 20,000 వరకు మెయింటెనెన్స్ వస్తుంది. సో ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది కామన్ మ్యాన్ కి చాలా బర్డెన్ అయింది. కానీ ఇప్పుడు బాగుంటుంది, కానీ ఫ్యూచర్ లో మనకు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే కదా. అంటే ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్ కాదో నాకు తెలియదు. ఐ హావ్ సీన్ ఎ వీడియో ఇన్ చైనా. ఎక్స్ట్రీమ్ లెవెల్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టారు. ఇప్పుడు అది బస్తీలా ఉంది. ఎందుకంటే అంత క్రౌడెడ్, అంత ఓవర్ పాపులేషన్. ఇప్పుడు సీపేజ్ మనం వాల్ మీద మాట్లాడుతున్నాం, కానీ నేను చూసిన ఆ వీడియోలో ఇంక్లూడింగ్ డ్రైనేజ్ ఇష్యూస్. అంటే ఇంత సీపేజ్ కలెక్ట్ చేసే డ్రైనేజ్ సిస్టమ్ నిజంగానే రేపు ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ వర్క్ అవుతాయా లేదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క కమ్యూనిటీలో 3,000 4,000 ఫ్లాట్స్ ఉన్నాయి. సో మనకి మేజర్ ఇష్యూ ఎక్కడ వచ్చేదంటే మార్నింగ్ ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, డ్రైనేజ్ అనేది ఈజ్ వెరీ థింగ్. ఓకే, కిచెన్ వాటర్ అయినా కూడా
వాష్రూమ్ డ్రైనేజ్ అయినా కూడా ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు చేసే డ్రైనేజ్ కెపాసిటీ అది రేపు తట్టుకోగలుగుతుందా లేదో కూడా మనకు తెలియదు. సో గోయింగ్ ఫర్దర్ ఏంటంటే దిస్ ఇస్ యాక్చువల్లీ ఛాలెంజ్. ఒక ట్రెండీ ఒక ఫ్యాన్సీగా మనకి సినిమాలు చూసుకొని మనం ఏదో చాలా ఊహించుకుంటాం లైక్ ఇది కూడా ఏంటంటే బిల్డర్స్ చూపెట్టే సినిమా చూసి మనం లైఫ్ ని ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఊహించుకుంటున్నాం. కానీ దాని పెయిన్ ఏంటో అనేది దాంట్లో ఒక 5-6 years మనకి తెలిసేది. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హై రైజ్ అపార్ట్మెంట్స్, కానీ ఐఎమ్ అగేన్స్ట్ మేకింగ్ స్కై స్కేపర్స్ టిల్ 60-70 floors. మీరు భయపెడుతున్నారా? భయపెట్టడం కాదండి, దిస్ ఇస్ యాక్చువల్లీ ఐఎమ్ షేరింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్యూ పీపుల్. సార్ నా దగ్గర డబ్బులు కట్టుకొని నన్ను కన్సల్ట్ చేయడానికి వస్తారు, కన్సల్ట్ చేయడానికి వచ్చి కొంచెం ఏడుస్తారు, మేము ఇలా అయిపోయింది సార్, ఇలా అయిపోయింది మేడం, అలా అయిపోయింది. కొనాలే వద్దా మీరు అనేది? హై రైజ్ అపార్ట్మెంట్స్ లో మీకు ఉండాలి, ఒకటి కావాలి, మీకు అది నిజంగానే ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే నా దృష్టిలో రెంట్ ఉండాలి. ఫస్ట్ 2 to 3 years మీరు రెంట్ ఉండాలి. నేను కూడా 2018లో నల్లగండ్లలో ఉండేదాన్ని, రామ్కీలో ఉండేదాన్ని. అప్పుడు మేము ఉండే ఇల్లు మేము కొనాలనుకున్నాం. సో మై హస్బెండ్ ఈజ్ ఎ బిజినెస్ గై, ఓకే, ఐఎమ్ ఆల్సో ఇంటూ బిజినెస్. మై హస్బెండ్ ఏమన్నాడంటే కొనొచ్చు, మనం ఒక 2 years ఉందాం అన్నాడు. అంటే టు ఎక్స్పీరియన్స్ హౌ ద లైఫ్ ఇస్. నేను ఆ 2 years రామ్కీలో ఉన్నప్పుడు నేను ఇక హై రైజ్ లో ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే నిజం చెప్తే ఇష్యూస్ అలానే ఉన్నాయండి, కమ్యూనిటీలో చాలా ఇష్యూస్ ఉంటాయి. ఒక ఫెస్టివల్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఎవరో డిసైడ్ చేస్తారో మనం ఫాలో అవ్వాలి. ఓకే, అది పిల్లల ఇష్యూస్ లో కూడా అంతే. ఇప్పుడు 9 o'clock బాస్కెట్బాల్ కోర్ట్ బంద్ అవుతుంది అంటే బంద్ అయిపోతుంది అది, కానీ ఆ పిల్లలు ట్యూషన్కి వెళ్ళి చదువుకొని ఇంటికి వచ్చే లోపే 8 అవుతుంది. వాళ్ళు రిలాక్స్ అయ్యేది మైట్ బి అట్ 9-9:30 ఆ టైంలో వాళ్ళు రూల్ పెట్టింటారు ఏంటది, 9 o'clock దట్ బాస్కెట్బాల్ ఇస్ బంద్, కోర్ట్ బంద్. సో యూ హ్యావ్ టు ఫాలో ఇట్. ఓకే, సో నేను రామ్కీ లాంటి పెద్ద కమ్యూనిటీ నుంచి నేను ఒక మిడ్ సెగ్మెంట్ కమ్యూనిటీలో వచ్చాను. ఓకే, వేర్ దేర్ ఆర్ ఓన్లీ 14 floors. ఇక్కడ కూడా ఐ ఫేసింగ్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్. కాకపోతే బెటర్ దాన్ బిగ్గర్ కమ్యూనిటీస్ అనేసి ఇక్కడే ఉన్నాను. కానీ నేను ఇంతవరకు ఎప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్ లో నేను కొనలేదు. మై సింపుల్ లాజిక్ ఏంటంటే శంషాబాద్ దగ్గరికి వెళ్ళేసి 111 GO అయినా ఒక 500 square yards ల్యాండ్ తీసుకొని ఇండిపెండెంట్ గా ఇల్లు కట్టుకుని వ్యవసాయం చేసుకుంటారు. మీరు ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఇక్కడ నేను 20-25,000 నేను ఒకవేళ మెయింటెనెన్స్ కడుతున్నాను అనుకోండి, అక్కడ ఒక చిన్న రూమ్ వేసేసి ఒక వాచ్మెన్ పెట్టుకుంటారు. దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు ఏ క్లబ్ లో చూసినా మీకు ఇయర్లీ మెంబర్షిప్స్ దొరుకుతున్నాయి. మీకు స్విమ్మింగ్ కి వెళ్ళాలి, ఇప్పుడు నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా, నేను రోజు స్విమ్మింగ్ అయితే వెళ్ళలేను. సో ఎవ్రీవేర్ యూ హ్యావ్ గాట్ ఫెసిలిటీస్. సో మనం దేన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఈ హై రైజ్ అపార్ట్మెంట్ లో ఉండాలి. రైట్, మీరు అన్నది yes మేడం, మీ ఒపీనియన్ కరెక్టే మేడం. సో మీ ఆలోచన కూడా చాలా బాగుంది. బట్ 2 years చూసిన తర్వాత డెసిషన్ తీసుకున్నారు, కానీ ఆ 2 years లో ఆ ప్రైస్ ఉంటుంది కదా, పెరిగిపోతుంది కదా, అప్పుడు అది కూడా లాస్ అయినట్లే కదా మీరు. అలా అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ 2 years ముందు మీరు ఆ 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నారు, అది 2 కోట్లు అవుతుంది. అది 2 కోట్లు అవుతుందా కాదా అనేది పక్కన పెడితే మీకు అక్కడ ఆ ప్రైస్ కి మీకు ఫ్లాట్ కూడా దొరుకుతుంది. మీకు నచ్చింది మేడం, మీరు ఉన్నారు, మీకు నచ్చింది, 2 years వెయిట్ చేశారు, నచ్చింది, ఫిక్స్ అయిపోయారు. మీరు 2 years బ్యాక్ ఒక ప్రైస్ ఉండేది, ప్లస్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ ప్రైస్ డబుల్ అయి కూర్చుంది. అప్పుడు పరిస్థితి ఏంటి నాకు చెప్పండి. ఈ 2 years లో మీ శాలరీ ఇన్కమ్ పెరుగుతుంది. ఓకే, మీ లివింగ్ అట్మాస్ఫియర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది మీరు హైదరాబాద్ లో ఉంటారా, మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారా, లేదంటే వేరే సిటీలో మీకు జాబ్ వస్తుందా, అది మీ చేతిలో లేదు. సో ఈ 2 years లో ఇట్స్ నాట్ జస్ట్ ద ప్రైస్ ఫ్యాక్టర్ దట్ డిపెండ్స్ అండి. ఎందుకంటే 2 years బ్యాక్ నాకున్న ఇన్కమ్ ఇస్ నాట్ ఆఫ్టర్ 2 years. సో డబ్బులు అనేది ఎక్కడ ఉన్నా పెరుగుతుంది అది. ఓకే, ఇప్పుడు మీరు 2 years తర్వాత ప్రైస్ పెరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు ఆ 1 కోటి రూపాయలు నేను 2 years కి నేను ఎఫ్డి వేసినా కూడా 70,000 per month. ఓకే, నాకు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. 2 years తర్వాత నాకు దీనికంటే ఎక్కువ వస్తుంది. ఓకే, సో అక్కడ ప్రైస్ వేరియేషన్ మనం అనుకుంటాం, ఎందుకంటే మనం ఆ డబ్బుల్ని డిపాజిట్ చేయం కాబట్టి. అదే మీరు ఆ డబ్బుల్ని డిపాజిట్ చేసుకొని ఆ 70,000 నుంచి మీరు 20 or 25,000 మీరు రెంట్ కట్టారు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఎవ్రీ మంత్ 30 or 35,000 మీరు సేవ్ చేస్తున్నారు. మేడం, ఒక స్ట్రైట్ ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హ్యాపీగా ఉన్నారా? ఇల్లు సంతోషంగా ఇల్లు కొంటున్నారా, బలవంతంగా ఇల్లు కొంటున్నారా? ఇల్లు కొన్న తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఈఎంఐ వచ్చే టయానికి చేతిలో ఎంత శాలరీ వస్తుందో తెలియదు, కానీ అప్పులు కనపడుతున్నాయని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. ఇది మొన్న నేను ఒక సర్వేలో కూడా చదివాను. అదేంటంటే ఇప్పుడున్న ఎంప్లాయీస్ కి మోర్ దెన్ 50% లోన్ లెవరేజెస్, అంటే బర్డన్ ఆఫ్ లోన్ ఉందని. అంటే వాళ్ళకి ₹1,00,000 శాలరీ వస్తే 50,000 to 60,000 లోన్స్ ఉన్నాయి, కట్ అయిపోతుంది. అది కాకుండా మళ్ళీ టీడీఎస్ ఒకటి.
వాళ్ళకి యాక్చువల్లీ లివింగ్ కి చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఫ్లాట్ కొంటే ఫ్లాట్ తో ఆగరు. ఫ్లాట్ కొన్నారు కదా, పార్కింగ్ ఖాళీ ఉంది, పార్కింగ్, ఇంటీరియర్ ఒకటేంటి, మెయింటెనెన్స్. మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటుంది. మన ఫుడ్ ఉండొచ్చు, ట్రావెలింగ్ ఉండొచ్చు, పిల్లలు వాళ్ళ ఫీజులు, ఓకే, మన మెడికల్ ఎక్స్పెన్సెస్. యాక్చువల్లీ మనం ఏం చేయాలంటే ఒక 50 to 60% మనం దీని మీద ఇన్వెస్ట్ చేసుకుంటాం. 2 లక్షల శాలరీ తీసుకునేవాడు మంత్ ఎండింగ్ వచ్చేలాగా 50,000 అప్పడుగుతున్నాడు. కరెక్ట్ అండి, అందరి పరిస్థితి అలాగే ఉంది. ఆ పరిస్థితి పక్కన పెడితే ఇప్పుడు సాఫ్ట్వేర్ బెల్ట్ ఎలా ఉంది అంటే మీ జాబ్ రేపు ఉంటుందా లేదా ఇది లేదు. ఒకప్పుడు ఉండేది అంటే సెక్యూరిటీగా ఉండేది. జాబ్ రాగానే ఇంట్లో బలవంతం పెట్టేవాళ్ళు. ఐ నో ఫ్యూ పీపుల్, ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. జాబ్ రాగానే ఫస్ట్ బలవంతం చేస్తారు. జాబ్ వచ్చింది కదా, సెటిల్ అయిపోయావు కదా, ఇల్లు కొనుక్కో. ఇల్లు కొనుక్కున్నాక నెక్స్ట్ ఇమీడియట్ గా పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్నావా, పెళ్ళాన్ని తీసుకుని బయటకు వెళ్ళాలి కదా, సో కారు లైఫ్ అయిపోతుంది అయింది అక్కడ. ఇదే జరుగుతుంది 90%. రాంగ్. చదువుకునే టైంలో పిల్లల్ని చదవనియరు. ఎందుకంటే ఐఐటి, ఐఐఎం అని ఆ కోచింగ్ ఈ కోచింగ్ లో పెట్టేస్తారు. ఆఫ్టర్ స్టడీస్ ఇమీడియట్ గా జాబ్ వచ్చేస్తుంది. జాబ్ వచ్చేసిందంటే ఇంకా ఫ్లాట్ మీద ప్రెషర్ పెట్టేస్తారు. ఫ్లాట్ వచ్చేసింది అనుకోండి, 1 year, 1.5, 2 years లో మళ్ళీ పెళ్లి చేసేస్తారు. వేర్ ఈస్ దట్ పర్సన్ లివింగ్? ఆ ఓవర్ బర్డెండ్. మొన్న నేను ఒకటి మెడికల్ టాక్ అంటే మా రోటరీ నుంచి స్పీకర్ మీటింగ్కి వెళ్ళాను. డాక్టర్స్ అంటే డయాబెటిక్ గురించి మాట్లాడుతున్నారు, డయాబెటిక్ అండ్ ఒబెసిటీ. మన డీకేడ్ అంటే మీరు కానీ నేను కానీ మన ఏజ్ లో, మన డీకేడ్ లో, మన లివింగ్ స్టైల్లో మనకు ఒక 40 years, 35 నుంచి 40 years లో మనకి డయాబెటిక్స్ వస్తుంది. అంటే వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాదు. కానీ నెక్స్ట్ జనరేషన్ లో 2025 నుంచి మనకి డయాబెటిక్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ద డాక్టర్ వాట్ హి ఆస్క్డ్ మీ, డస్ ఎనీ ఆఫ్ ద స్కూల్ ఇన్ హైదరాబాద్ హ్యావ్ ప్లే గ్రౌండ్? ఫిజికల్ యాక్టివిటీ లేదు పిల్లలకి. 6th, 7th అవ్వగానే ఐటీ ఫౌండేషన్ అనేసి, ఐఐఎం ఫౌండేషన్ అనేసి, మెడిసిన్ ఫౌండేషన్ అనేసి, నీట్ ఫౌండేషన్ అనేసి పిల్లల మీద ప్రెషర్ పెడుతున్నాం. మనం ఈ మొత్తం లైఫ్ స్టైల్ లివింగ్ లో పర్సనల్ కేర్ అనేది మర్చిపోలేదు. సో ఈ మొత్తం రియల్ ఎస్టేట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫార్మా కంపెనీస్, లింక్ ఒకటి, ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ అండి. ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫార్మా ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ అండ్ ద రియల్ ఎస్టేట్, ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్. ఎందుకంటే పీపుల్ ని ఆ వే అవుట్ ఆఫ్ దియర్ లైన్ ఆలోచించే ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. దిస్ ఈస్ ద రియాలిటీ. సో కొత్తగా లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నా అంటే ఎంఎస్ఎన్ కంపెనీ, ఫార్మా కంపెనీ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెడుతున్నారు అని చెప్పి విన్నాం. సో ఫార్మా వాళ్ళు కూడా ఈ రంగం వైపు రావటం, సో ఎలాంటి మార్పులు తీసుకుని వచ్చే అవకాశం ఉంది? ప్రతి ఇండస్ట్రీలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఈజ్ మేకింగ్ మోర్ మనీ. మనం డిస్కస్ చేసినట్టే ఇప్పుడు ఎర్లియర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ బాగా డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ కూడా అదే ఒక సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రతి కంపెనీ, అది ఫార్మా కంపెనీ ఉండొచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఉండొచ్చు, ఎవ్రీబడి ఆర్ కమింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. యు నో అబౌట్ అరబిందో. నేను ఒక నమ్ముతా మేడం, చెప్పండి. రియల్ ఎస్టేట్ కింద ఆగిపోతే మొత్తం అన్ని వ్యవస్థలు ఆగిపోతాయంట. స్కూల్స్, టోటల్గా హాస్పిటల్స్ కూడా, హాస్పిటల్తో సహా. ఈరోజు మోర్ మనీ ఇక్కడే ఉందంటున్నారు కాబట్టి చాలా వరకు 80% పీపుల్ దీని మీదే ఏదో ఒకటి అంటే ఆస్తులు చూసుకునే కదా మనం బతికేది. దట్ ఈస్ ట్రూ అండి. ఏది అవునన్నా కాదన్నా నిజంగా మనకున్న ప్రతి దానికి రియల్ ఎస్టేట్ ఆస్తులు అంటే ఏంటి? మన ప్రాపర్టీస్ ఇవే కదా. డబ్బు అనేది ఎంత ఉంటుంది? బ్యాంకులో దాచి పెట్టుకుంటాం. అన్ని డబ్బు రూపంలో అయితే ఉండవు కదా, కేవలం ల్యాండ్స్ రూపంలోనో, హౌసెస్ రూపంలోనో ఇవే ఉంటాయి. చాలామంది దాన్ని చూసుకొని బతుకుతారు. ఒకసారి వాల్యూ పడిపోతే ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూస్తున్నామండి ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి అదే జరుగుతుంది కదండి. చాలా మటుకి జనాలు అమ్మలేకపోతున్నారు ప్రాపర్టీస్. సో అంటే వాళ్ళ ప్రాపర్టీ స్టాగ్నెంట్ అయినట్టే కదా. ఆ ఒక టెన్షన్లో కూడా చాలామంది బ్రతుకుతున్నారు. ఎందుకంటే కొనటం అయితే కొన్నారు, ఉండట్లేరు, రెంట్కి పోవట్లేదు, అమ్ముదామంటే దెర్ ఈజ్ నో మార్కెట్ అంటున్నారు. సో డెఫినెట్లీ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ ఫేస్. ఇదేదైతే నేను అన్నాను ఫస్ట్లోనే ఇంటర్వ్యూలో, మిడ్ సెగ్మెంట్, లోవర్ మిడ్ సెగ్మెంట్, అప్పర్ సెగ్మెంట్ వాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అలాంటి సెగ్మెంట్లు కట్టే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళే కడుతున్నారు, కొనే వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళే కొంటున్నారు. వాళ్ళకి ఈ రెంట్లు, ఈఎంఐలు దట్ డజంట్ ఎఫెక్ట్ దెమ్. కానీ అవసరమే మేడం, కానీ అవసరాన్ని మించి ఖర్చు చేస్తున్నారని చెప్పి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏమైందంటే బండ్ల మీద, ఇంట్ల మీద చాలా ఖర్చు పెడుతున్నారు. దే ఆర్ నాట్ ఈవెన్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ పర్సనల్ కేర్స్. కానీ డబ్బు, ఇల్లు, ఒక ఇల్లు కొనుక్కున్నాక పోనీ అది ఇల్లులాగా ఉందా, దాన్ని బంగ్లాలాగా డెకరేట్ చేయాలి, మళ్ళీ దాని మీద ఇంటీరియర్స్ అని. ఇప్పుడు రియల్ ఎస్టేట్, ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ప్రతి గల్లీలో మీకు ఒక 10-12 రియల్ ఎస్టేట్ కంపెనీలు దొరుకుతుంది. దానికి కాంపిటీషన్గా ఇంటీరియర్ డెకర్స్ దొరుకుతారు.
ఎందుకంటే పీపుల్ ఆర్ స్పెండింగ్ మనీ. ఇది ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ కేరళ. మా కేరళలో ఎలా ఉంటుందంటే ఇల్లు అంటే ఒక స్టేట్మెంట్. ప్రతి ఇంట్లో ఉండేది ఒక్కళ్ళు ఇద్దరైనా కూడా ఎకరంలో పెద్ద పెద్ద 3,500 4,000 SFT ఇల్లులు కడతారు. ఎందుకంటే మాకేంటంటే ఇల్లు అంటే ఇట్స్ లైక్ యువర్ లివింగ్ స్టేట్మెంట్. అంటే నేను అంత పెద్ద ఇంట్లో ఉంటున్నాను, దట్ ఈస్ మై సోషల్ స్టేటస్. కానీ హైదరాబాద్ అలా లేకుండే. హైదరాబాద్కి వచ్చే వాళ్ళందరూ బ్రతకడానికి వచ్చేవాళ్ళు. మన పాత సినిమాల్లో చూసినట్టు ముంబైకి బ్యాక్ కట్టుకునే లేదు, అట్లానే హైదరాబాద్ కూడా ఉండేది ఒకప్పుడు. అంటే అఫోర్డబిలిటీకి వీఆర్ వెరీ రీజనబుల్. అంటే ఎవరు హైదరాబాద్కి వచ్చినా కూడా అఫోర్డబిలిటీ ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ కూడా ఇట్స్ నో మోర్ ఇంటూ అఫోర్డబిలిటీ. ఎందుకంటే మెయిన్ థింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ పెరిగితే ప్రతిదీ పెరుగుతుంది. సో మీరు ఏది చేసినా కూడా రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ కూడా ఉంటుంది, ఇంక్లూడింగ్ ద పొలిటికల్ చేంజెస్. ఎర్లియర్ మనకి పొలిటికల్ పార్టీస్ చేంజ్ అయినప్పుడు మనకి రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ లేకుండే. కానీ ఇప్పుడు ఇంక్లూడింగ్ పొలిటిక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాక్టింగ్ రియల్ ఎస్టేట్. లాస్ట్ 20 years నుంచి మీరు హైదరాబాద్ మార్కెట్ని చూస్తున్నారు. ఈ 20 yearsలో లేని ఇబ్బందులు ఈ లాస్ట్ 1.5 year నుంచి మార్కెట్లో ఫేస్ చేస్తున్నారు. బిల్డర్స్ కావచ్చు, ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, అందరూ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇలా అని చెప్పి అంటున్నారు. నిజమేనా? గతంలో ఎప్పుడు ఇలాంటి లేదండి, ఇలాంటి డౌన్ స్ట్రీమ్ మనం ఎప్పుడు చూడలేదు. రియల్ ఎస్టేట్ ఊహించలేదు అంటున్నారు చాలా. ఊహించలేదండి, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా ఫాస్ట్ గ్రోత్లో ఉంది హైదరాబాద్లో. ఏ మూలకి వెళ్ళండి ఎక్కడో ఏదో కొత్త వెంచర్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే ఎవరు కనీసం ఏదంటారు చూడండి, నరమానవుడు కూడా కనిపించట్లేదు అక్కడ అని అంటున్నారు. కరెక్ట్. ఎందుకంటే లాస్ట్ ఒక 10 years వైపు మీరు ఒకసారి తిప్పి చూస్తే ఎవ్రీ వీకెండ్ పీపుల్ అంటే ప్రాపర్టీస్ చూడటము, దాన్ని కొనటము, వీకెండ్స్ ఆ ప్రాపర్టీస్లో స్పెండ్ చేయటము. కానీ ఇప్పుడు చూస్తే అలాంటివి ఏం లేదు. ముందు ఏంటంటే ప్రతి వెంచర్లో టెంట్లు వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు చూస్తే అలాంటివి ఏం కనపడవు. ఎందుకంటే ఉన్న వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ బిజినెస్లో డెఫినెట్గా అందరూ అన్ని సొంత డబ్బులు అయితే పెట్టి చేయలేరు. కొన్నిటికి బ్యాంక్ ఫండింగ్ ఉంటుంది, కొన్నిటికి ప్రైవేట్ ఫండింగ్ ఉంటుంది, కొన్నిటికి ఇన్వెస్టర్స్ ఉంటారు. కానీ మార్కెట్ డౌన్ అయితే ఇది ఏది మ్యాచ్ అవ్వదు బిజినెస్ మ్యాన్కి. సో బిజినెస్ చేయలేని కెపాసిటీ లేని వాళ్ళు డెఫినెట్లీ మార్కెట్లో నుంచి మూవ్ అవుతారు. ఇప్పుడు కూడా మీరు హైదరాబాద్ చూస్తే బిగ్ ప్లేయర్స్ తప్ప స్మాల్ ప్లేయర్స్ లేరు. అక్కడికే వస్తున్నాను. ఎస్, ఈ 1.5 year నుంచి కొన్ని కంపెనీస్ బోర్డు తిప్పేశారు. ఎస్, పేర్లు ఇక్కడ మనం డిస్కషన్ వద్దు, ఆల్రెడీ నడుస్తుంది. నాకు తెలిసి ఇట్లానే కానీ కొనసాగితే ఒక 100 కంపెనీలు రెడీగా ఉన్నాయి బోర్డు తిప్పేయడానికి అని చెప్పి మార్కెట్లో వినిపిస్తున్నమాట. సో అంటే ఎవరిని భయపెట్టడానికి కాదు, చాలామంది మనీ పెట్టి ఇరుక్కొని పోయి ఉన్నారు, ఏం చేయాలో తెలియని పొజిషన్లో ఉన్నారు. అలా అని చెప్పి డెవలప్మెంట్ చేస్తారంటే అది కూడా చేయని పొజిషన్లో వాళ్ళు ఉన్నారంట. ఎక్కడో కొంత అమౌంట్ తీసుకుని వచ్చి, లేకుంటే వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసిన అమౌంట్ తోటి అడపదడప చిన్న చిన్న ఏ కార్యక్రమాలు చేపట్టి తర్వాత ఒకసారిగా బోర్డు తిప్పేస్తున్నారు. ఒక బాంబు పేలిపోతుందా? నెక్స్ట్ 1 year మొత్తం మీకు ఇలాంటి న్యూస్లే కనబడుతుందండి, మంత్లీ 1 to 2 కంపెనీస్. ఎందుకంటే ఏంటి మేడం పరిస్థితి అలా అయితే? దట్ ఈస్ అది గవర్నమెంట్ ఫెయిలియర్ ప్లస్ పబ్లిక్ ఫెయిలియర్ కూడా అండి. ఒక కంపెనీని ఎందుకు గవర్నమెంట్ ఫెయిలియర్ మీరు ఎందుకు అంటారు చెప్పండి? ఇన్ని కంపెనీస్ బోర్డు తిప్పినా కూడా వై ఇస్ ద గవర్నమెంట్ నాట్ టేకింగ్ యాక్షన్? ప్రీ లాంచ్ మీద యాక్షన్ లేదు, రేరా లేకుండా ప్రాజెక్ట్ లాంచ్ అవ్వాలి అనే రూల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు చెక్ చేయట్లేరు. ఓకే, ప్లస్ ఇంకొకటి రేరా ఉంది, సరే ఈ వచ్చే ఫండ్స్ రేరా అకౌంట్లో తీసుకుంటున్నారా? అది లేదు, పర్సనల్గా వాళ్ళ కంపెనీ అకౌంట్స్ పర్సనల్ నేమ్స్లో తీసుకుంటున్నారు. సో డెఫినెట్లీ గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ అన్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఇన్ని ప్రీ లాంచ్ స్కామ్స్ అయినాయి, ఇన్ని కేసెస్ అయినాయి బిల్డర్స్ అగేన్స్ట్. ఏ బిల్డర్ లోపల ఉన్నారండి? ఎవరు లేరు. సో దిస్ ఇస్ డెఫినెట్లీ యాజ్ లాంగ్ యాజ్ ద గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్ దిస్ సిస్టమ్, పబ్లిక్ డబ్బులు పోతూనే ఉంటుంది. అండ్ ఇంకోటి మాట మంచి మాట అన్నారు మేడం, పబ్లిక్ తరఫున మాట్లాడదాం. ఎస్, బిల్డర్ కలెక్ట్ చేస్తున్నాడు 100 కోట్లు ఏమో, ఏదో కేసు అవుతుంది, ఆ కేసుకు ఒక 5 కోట్లు 6 కోట్లు ఖర్చు పెడుతున్నారు, సేవ్ బయటకు వచ్చేస్తున్నాడు, హ్యాపీగా ఇంకో బిజినెస్లోకి వెళ్ళిపోతున్నారు. దారుణంగా జీవితాలు కోల్పోతున్నప్పుడు సామాన్య ప్రజలే. ఇప్పటికీ ఎందుకు ఈ సామాన్య ప్రజలు అన్ని రూల్స్ అని చూసుకోకుండా ఇంకా ఎడపెడ ఎదుటి వ్యక్తిని నమ్మి కష్టపడే ప్రతి రూపాయి తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు? ఇంత అవేర్నెస్ వస్తున్నా కానీ ఇంకా మోసపోతున్నారండి. బిల్డర్కి ఎప్పటికీ ఏం కాదు. మొన్న నేను ఒక తీర్మాన్ మరలన్న ఒక స్టోరీ మీరు చూసారా? బ్యాంకులో ఒక 5 కోట్లు లోన్ తీసుకొని, ఓకే, దానికి నెల ఈఎంఐ కట్టాలంటే ఇన్ని సంవత్సరాలు పడుతుంది. అదే ఈఎంఐ కట్టకుండా అది ఎగ్గొట్టేస్తే 3 సంవత్సరాలు జైలు పడుతుంది. 3 సంవత్సరాలు బయటకు వచ్చే డబ్బులన్నీ. అంటే నేను ఎవరిని తప్పు పట్టలేదు, అంత ఈజీగా చెప్పేస్తున్నారు ఇదిగో ఇది లైఫ్ అంటే అని. అది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు, బట్ అలానే చూపిస్తున్నారు. పబ్లిక్ కూడా అలానే ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ 2000 crores స్కామ్ ఒక కంపెనీ బయటకు వచ్చింది. ఏం జరిగిందంటే ఇంతవరకు వాళ్ళ కస్టమర్స్కి సెటిల్మెంట్ అవ్వలేదు.
అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. ఎప్పటికీ అవ్వదు, ఎందుకంటే సివిల్ కేసెస్ నెవర్ హ్యాపెన్. అది లైఫ్ టైం అంతా వాళ్ళు పోరాడాల్సిందే. ఇక్కడ అవేర్నెస్ రావాల్సింది ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ పబ్లిక్. కానీ ఆ పబ్లిక్కి ఎంత చెప్పినా కూడా ఇప్పుడు కూడా ప్రీ లాంచ్లలోనే పెడుతున్నారు. ఎర్లియర్ ఏంటంటే అపార్ట్మెంట్స్లో ప్రీ లాంచ్ స్కామ్స్ ఉండేది, కానీ ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్లో కూడా అదే అవుతుంది. సెలబ్రిటీస్ని వాడుతున్నారు బ్రాండింగ్ కోసం. వాళ్ళు చెప్తే వాళ్ళ ఫ్యాన్స్ అని వేసుకొని వెళ్ళి జనాలు కొంటున్నారు. మనం ఒక ప్రోడక్ట్ కొనే ముందు సినిమా స్టార్స్ ఆర్ గుడ్ ఆన్ స్క్రీన్, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్, వాళ్ళ పర్సనాలిటీస్ అంటే వాళ్ళ యాటిట్యూడ్స్ ఏంటో మనకు తెలియదు. ఓకే, మనకి వాళ్ళు ఎంతవరకు ఉన్నా టీవీ స్క్రీన్ మీద కనబడేంతవరకే. వాళ్ళు మిలిటరీ ఫోర్స్ కింద అంటే ఒక డిఫెన్స్ ఆఫీసర్గా పనిచేస్తే డిఫెన్స్ ఆఫీసర్గా ఉంటారు. ఒక హస్బెండ్గా ఒక ఫాదర్గా రోల్ ఉంటే మనం అలా ఊహించుకోవాల్సిందే తప్ప వాళ్ళ నిజ జీవితాలు ఏంటో మనకు తెలియదు. ఎందుకు కొనట్లేదండి చాలా మంది? లేదంటే ఎందుకంటే ఇంత బ్రాండ్ అంబాసిడర్స్కి ఇంత డబ్బులు పెట్టుకొని ఇంకా ఎందుకు బ్రాండ్ అంబాసిడర్స్ని పెడతారు? దే ఆర్ డూయింగ్ ఇట్. యాజ్ అన్ ఇండివిజువల్ నేను చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఐ థింక్ ఇన్ మై లాస్ట్ టాపిక్ ఐ టోల్డ్ యూ, ఒక ప్రాపర్టీ కొనాలి అంటే అప్రూవల్స్ ఉన్నాయా, రేరా ఉందా, ఓకే, బిల్డర్ ప్రొఫైల్ ఏంటి, దీని ముందు బిల్డర్ కట్టిన ప్రాపర్టీస్ ఏంటి, ఓకే, ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్, ఆ కంపెనీకి అంత సోమత ఉందా లేదా. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీసే బోర్డులు తిప్పుతున్నారు. సో చిన్న కంపెనీస్ పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ చూడకుండా జస్ట్ అలా వెళ్ళి నాకు హాఫ్ ద ప్రైస్లో దొరుకుతుంది అంటే అది చాలా మోసమే కదండి. సింపుల్. ఇప్పుడు మీరు సాటర్డే సండే మీరు మాల్స్కి వెళ్తే మాల్స్లో మీకు లైఫ్ స్టైలు, ప్యాంటలూన్స్, షాపర్ స్టాప్ లాంటి అంటే పెద్ద పెద్ద అంటే మల్టీ బ్రాండ్స్ అమ్మే షాప్స్ ఉంటుంది. అదే మాల్స్లో మీకు వ్యాన్ హూయిసన్, ముఫ్తీ, ఓకే, అదర్ బ్రాండ్స్ ఇండివిజువల్ స్టోర్స్ కూడా ఉంటాయి. మీరు లైఫ్ స్టైల్కి వెళ్తే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి క్యూలో ఫర్ యూజింగ్ ద ట్రయల్ రూమ్, ఎందుకంటే అంత రష్ ఉంటుంది. అదే మీరు కింద వ్యాన్ హూయిసన్ షోరూమ్కి రండి, అక్కడ ఎవరు ఉండరు. ఎందుకంటే వ్యాన్ హూయిసన్ ఈ సెల్లింగ్ వ్యాన్ హూయిసన్ బ్రాండ్. ఇప్పుడు లైఫ్ స్టైల్లో అమ్మేది ఏంటి? ఇక్కడ రిజెక్ట్ అయిన బ్రాండ్స్ తీసుకెళ్ళి అక్కడ హాఫ్ రేట్లో అమ్ముతారు. సో పీపుల్కి ఏం కావాలి? సగం రేట్లో ఏం దొరుకుతుందో అదే కావాలి. ఆ బ్రాండ్ ఉండాలి, వ్యాన్ హ్యూయిసనో లేదంటే వాట్ ఎవర్ ముఫ్తీ, అది ఎక్కడ కొన్నాము అది కరెక్ట్. యాక్చువల్లీ ఈ బ్రాండ్స్లో కూడా ఫిట్టింగ్స్లో చాలా తేడా ఉంటుందండి. మీరు లివై స్టోర్లో జీన్స్ తీసుకోవటము, మీరు లైఫ్ స్టైల్ షోరూంలో జీన్స్ తీసుకోవటంలో ఫిట్టింగ్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లివైస్ జీన్స్ మాత్రమే వేసుకుంటా, కానీ నేను ఎప్పుడు లైఫ్ స్టైల్లో కొనను. నేను ఐ బైట్ ఓన్లీ ఫ్రమ్ లివైస్, ఎందుకంటే లైఫ్ స్టైల్లో కొన్నది ఆ ఫిట్టింగ్స్ డిఫరెంట్ ఉంటుంది. అది వేసుకుంటేనే మాకు అర్థమైపోతుంది, అరే దిస్ ఇస్ నాట్ దట్ ప్రాపర్ బ్రాండ్. ఇక్కడ జనాలకి ఏంటంటే 1+1 ఆఫర్ ఎక్కడ నడుస్తుంది, తక్కువలో ఎక్కడ దొరుకుతుంది అని. ఓకే, కమోడిటీ వరకు ఓకే, కానీ కొన్ని ఇల్లు కూడా అలాగా అంటే ఎలా అవుతుంది? సో అక్కడ మీరు ఫిల్టర్ చేయాలి అండి. ఆ ఫిల్టరేషన్ కరెక్ట్గా చేయలేదు అనుకోండి, దట్ విల్ బికమ్ వెరీ వెరీ అంటే అది మనకి లైఫ్కి ఒక పెయిన్. ఎందుకంటే ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాం, ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొనుక్కొని ఏం చేయాలి అని. సో కామన్ పీపుల్, ఓకే, ఇంట్లో 2-3 పని చేస్తేనే వాళ్ళకి ఇల్లు గడుస్తుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రీ లాంచ్ స్కీమ్స్లో ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ 50 lakhsకి ఇస్తాం, 60 lakhsకి ఇస్తాం, 2,000 SFT అంటే ఎగబడి కొంటున్నారు. సో వాళ్ళ పరిస్థితి బాగుంది, కానీ పరిస్థితి ముందు చాలా వరకు బోర్డు తిప్పించే అవకాశం కంపెనీలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది అన్నమాట. ఒకసారి అది బయట పడిందంటే మటుకు తట్టుకోవడం. ఐ థింక్ ఈ మంత్ 3 కంపెనీస్ తిప్పేసేయండి. ఈ మంత్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ 14th టుడే, 14th of May. ఇప్పటికే 3 కంపెనీస్ తిప్పేసిన న్యూస్లో మనకు వినపడింది. ఇది ఇంకా ఎవ్రీ మంత్ మీకు వినపడుతుంది. ఎందుకంటే చిన్న బిల్డర్స్ వాళ్ళు దే కెనాట్ టేక్ దిస్ కాంపిటీషన్. ఇంకోటి వాళ్ళు ఇమ్మీడియట్ డబ్బులు అనేసి సగం ప్రైజు 40-50% అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. 1 time పేమెంట్ అంటే సింగిల్ పేమెంట్లో మీకు ప్రాపర్టీ ఇవ్వటం. కానీ అది కట్టేటప్పుడు వాళ్ళకి ఎంత పెయిన్ అవుతుందో వాళ్ళకి తెలియదు, అండ్ వాళ్ళ ప్రైస్లో కట్టలేరు, అక్కడే డిలే అవుతుంది. సో ఆ ప్రాజెక్ట్ వస్తుందా లేదా, ఈ 5-6 years ఆ టెన్షన్తో బ్రతికే కంటే కూడా ఒక మంచి బ్రాండెడ్ బిల్డర్ దగ్గర ఇనిషియల్ 5-10 లక్షలు కట్టి లోన్ తీసుకొని ఆ ఫేజ్ వైజ్ కట్టుకోవటం చాలా ఈజీ. సార్ అది ప్రైస్ నాకు తక్కువ వస్తుంది అన్నప్పుడు దాంట్లో రిస్క్ ఫ్యాక్టర్ కూడా అంతే ఉంది. ఇది ఎప్పటికీ ఉండేది, లైఫ్ టైం. ఎందుకంటే ఇండియాలో ఫైనాన్షియల్ ఫ్రాడ్కి పెద్ద స్ట్రిక్ట్ రూల్స్ లేవు. ఎనీబడీ క్యాన్ పే మనీ ఆర్ ఎనీబడీ క్యాన్ పే, కోర్ట్ ఇచ్చిన ఇది ఐ మీన్ పే చేసేసుకొని దే క్యాన్ కమ్ అవుట్. ఇంకోటి కొన్ని చోట్ల
అసెట్స్ని కూడా కోర్టు వాళ్ళు అంటే వాళ్ళు తీసుకుంటున్నారు బిల్డర్స్ది. కానీ బిల్డర్స్ కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళ పేర్ల మీద అసెట్స్ ఏం పెట్టుకుంటలేరు, వాళ్ళ ఫ్యామిలీయో రిలేటివ్సో లేదంటే ఏదో ఒక XYZ బినామీస్ మీద ఎగ్జాక్ట్లీ మేడం. పెట్టుకుంటున్నారు. ఈ ప్రశ్న, ఈ లాస్ట్ ప్రశ్న అడిగి ముగించేస్తాను. చాలా వరకు బ్యాక్గ్రౌండ్ కనిపించకుండా కథ నడిపిస్తూ ఉంటారంటారు. రియల్ ఎస్టేట్లో మరీ ముఖ్యంగా ఎక్కువ ఉందంటారు. వాళ్ళు ఓనర్స్ ఎవరో కనిపించరు, ముందు మనలాంటి వాళ్ళనో ఎవరినో ఒకరిని ముందు పెట్టి నడిపిస్తూ ఉంటారు. సో అది ఎందుకు, అది గేమ్ ఆడుతున్నట్లా లేకుంటే ఏదైనా సేఫ్ సైడ్గా రేపు ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళ పేర్లు బయటికి రాకుండా ఉంటాయని అంటారు. అది డెఫినెట్లీ గోవాలో చూశాను, తర్వాత నేను హైదరాబాద్లో చూశాను, అసలు వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం పొలిటీషియన్స్, సినిమా వాళ్ళు ప్లస్ బిగ్ బిజినెస్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కవేళ వాళ్ళకు ఒక్క బిజినెస్ సక్సెస్ఫుల్గా ఉంది, ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఫెయిల్ అవుతారనే భయం మీద వాళ్ళు వేరే ఒక ఎంటిటీ క్రియేట్ చేస్తారు. వేరే అంటే ఇండివిజువల్గా వేరే ఎవరినైనా బయట నుంచి తెచ్చుకొని MD, చైర్మన్, CEO లాంటి పెట్టుకొని వాళ్ళు కథ నడిపిస్తారు. ఎందుకంటే రేపు బై ఎనీ ఛాన్స్ వాళ్ళకి బోర్డు తిప్పాల్సి వచ్చినా కూడా వీళ్ళ మీద ఎఫెక్ట్ ఉండకుండా ఉండడానికి. అందుకే ఎప్పుడైనా కూడా ఏ కంపెనీది అయినా ROC చెక్ చేసుకోవాలి. ROC చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా రిలేటెడ్ వేరే కంపెనీస్ ఉన్నాయా లేదా అనేది 100% చెక్ చేసుకోవాలి. ROC అంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అనమాట. అంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ ఐ హ్యావ్ ఏ కంపెనీ, బోదా హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. నాకు సిస్టర్ కంపెనీస్ ఉన్నాయా? ఓకే, నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నాను, నాకు వేరే ఫార్మా కంపెనీయో లేదంటే అడ్వర్టైజింగ్ కంపెనీయో లేదంటే ఇంటీరియర్ కంపెనీయో ఉందో నేను ROCలో చెక్ చేస్తే నాకు తెలిసిపోతుంది. సో సిమిలర్లీ అదొకటి చెక్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే LLP కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఇండివిజువల్గా కూడా స్టార్ట్ చేసుకుంటారు. అక్కడే నేను చెప్పింది బిల్డర్ కెపాసిటీ ఏంటో అనేది కనుక్కోవాలి అని. కొంతమంది లేకపోయినా కూడా సినిమా వాళ్ళది, పొలిటీషియన్ వాళ్ళది పేరు కూడా తీసుకుంటారు, ఎందుకంటే టు షో దెమ్ దట్ నేను కెపాసిటీ ఉందని. సో అలా చీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బయ్యర్ అనమాట. మీరు ఎంత స్క్రూటినీ బాగా చేస్తే మీ డబ్బులు అంత సేఫ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. సరే, థ్యాంక్ యూ అండి.